హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు మీ పర్సన్ సైలెంట్గా ఉంటుంటే, ఒకవేళ బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు. సో రీయూనియన్ ఉందా అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఇప్పుడు ఈ సపరేషన్లో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇవి మీ ఎనర్జీస్, ఇవి మీ పర్సన్వి. ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, సో అందరూ చూడొచ్చు. యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వీవర్స్ గురించి, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే నెక్స్ట్ యాక్షన్. మీ పర్సన్ ఇక్కడ మీతో రీయూనియనే, వాళ్ళ మనసులో అయితే రీయూనియనే ఉంది అండ్ మీతో రీయూనియన్ చేయాలి అనే ఆలోచన అయితే ఉందండి. బట్ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనేది చూద్దాం. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు, ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మేబీ మీరు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు. అంటే మీ పర్సన్కి మీ కమిట్మెంట్ ఇవ్వటం ఇష్టమే, బట్ మీ కమిట్మెంట్ కనుక ఎందుకు ఇవ్వట్లేదో కూడా చూద్దాం. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైనా ఎందుకు మీ మధ్య గొడవలు వస్తున్నాయి, అండ్ మ్యారీడ్ వాళ్ళైనా ఎందుకు దూరంగా ఉంటున్నారు. బట్ మీ పర్సన్ ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండి మీతో మాట్లాడకపోతే కనుక, సరిగా మాట్లాడకపోతే కనుక, మీ పర్సన్ ఏంటంటే మీ మీద రొమాంటిక్ థాట్, రొమాంటిక్ ఆలోచనలు, మీతో ఏంటంటే కాంటాక్ట్ అవ్వదాము అన్న ఆలోచన అయితే వాళ్ళకి వచ్చిందండి. మీతో కాంటాక్ట్ అవ్వాలి, మీ గురించి అంటే మీతో రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలి, మీ గురించి న్యూ థాట్స్, రొమాంటిక్ థాట్స్, మీ గురించి ఫ్రెష్గా థాట్స్ అనేవి వస్తున్నాయి. అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. మీ దగ్గరికి రావాలి అంటే మీకు కాల్ చేయాలి లేదా మెసేజ్ చేయాలి, ఆర్ మీ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నారు మీ పర్సన్. సో ఖచ్చితంగా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారండి, మీ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి ఏంటంటే కొంచెం భయం అండ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్. అంటే వాళ్ళు ఏదన్నా మీ విషయంలో మీతో ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే ఎక్కువ దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళు అనుకోండి, కమిట్మెంట్ అడుగుతారు, అది వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించలేరు. బట్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు. బట్ మీతో ఉండాలని ఉంటుంది, మీరంటే ఇష్టం, బట్ కమిట్మెంట్ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి డేర్ చేసే అంత లేదు. వాళ్ళు ఆ ఛాలెంజ్ని వాళ్ళు ఫేస్ చేయలేరు. వాళ్ళు ఏదో చాలా కష్టంగా ఫీల్ అవుతారు, అది చేయలేరు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో ముందే భయపడుతుంటారండి, రాబోయే సిచ్యువేషన్స్కి ముందే భయపడుతుంటారు. అండ్ మ్యారీడ్ వాళ్ళైనా అంతే, మీతో ఏమన్నా గొడవలు పడ్డా సరే ఇలాగే వస్తుంటాయేమో, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఇలాగే జరుగుతుంటాయేమో, ఇలాగే చేస్తారు నా వైఫ్ ఆర్ హస్బెండ్, ఇంకా మారరు అని మళ్ళీ మీ నుంచి దూరం అవ్వడానికి, అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయాలి అని బాధపడతారు. మళ్ళీ ఛాలెంజెస్ని ఫేస్ చేయలేనేమో అని వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. అందుకే మళ్ళీ మీ దగ్గర రావడానికి లేట్ చేస్తారు. బట్ రావాలని అయితే ఉంది. ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా అంతే, మీ విషయం కానీ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసినా, లేదా మీ మధ్య ఉన్న గొడవలు, ఫ్యూచర్లో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఆలోచించి వాళ్ళ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ఏమన్నా ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న భయంతో ముందే మీకు దూరం అవ్వడం అనమాట. బట్ అలానే ఈ పర్సన్కి ఇష్టం లేదా అంటే ఇంట్రెస్ట్ ఉంది. అండ్ మీ విషయంలో నెక్స్ట్ స్టెప్ వేయడానికి కూడా రెడీగా ఉన్నారు, స్టెప్ వేద్దాం అనుకుంటున్నారు. అండ్ చాలామందికి ఇక్కడ ఫ్యామిలీలో గొడవలు కూడా అయ్యి ఉండొచ్చు. మీ రిలేషన్ తెలిసి మీ ఫ్యామిలీకి, మీ పర్సన్ ఫ్యామిలీకి గొడవలు అయ్యి ఉండొచ్చు. చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది మీ రిలేషన్లో, ఇది కొంతమంది వర్తిస్తుంది. కొంతమందికి మీరిద్దరే గొడవ పడి ఉండొచ్చు, మూడో వ్యక్తి వల్ల, మూడో విషయం వల్ల. కొంతమందికి వేరే ఫ్యామిలీలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి గొడవలు పడి ఉండొచ్చు. గొడవలు పడడం, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్ల డిస్టర్బ్ అయిపోవడం మీరు, అది కూడా కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఏంటంటే ఇవన్నీ కూడా కూల్ డౌన్ చేసి వద్దామని, లేదా మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి, మళ్ళీ వేరే వాళ్ళందరూ వస్తారు, వీళ్ళందరితో మాట్లాడాలి, మళ్ళీ గొడవలు అవుతాయి, ఇవన్నీ కూడా ఇదంతా మేనేజ్ చేయాలి, ఇదంతా నా వల్ల కాదు అనుకుంటున్నారు. కానీ రావాలని అయితే ఉంది. ఒకవేళ రావాలి అని ఉంటే కనుక వీటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకొని రావాలి మీ దగ్గరికి. సో వాళ్ళకి ఏంటంటే మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, మీ రిలేషన్లో రీయూనియన్ చేయాలి. కేవలం ఈ పర్సన్కి ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్ ఉందండి, ఎక్కడో కానీ మీ రిలేషన్లో కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మళ్ళీ మీరు వాళ్ళు మళ్ళీ కలుస్తారు, మళ్ళీ వాళ్ళు వస్తే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం కూడా ఉంది.
అంటే కొంతమంది మీరు కూడా ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వకపోయినా, సరిగా ఉండకపోయినా మీరు కూడా వాళ్ళ రిలేషన్లోకి రానివ్వరు వాళ్ళు కరెక్ట్గా లేకపోతే. కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద చాలా నమ్మకం అండ్ ఏంటి అంటే ఎప్పుడు వచ్చినా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అని. వీళ్ళకి ఏంటంటే ఎక్కడో కానీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి, మీరు వాళ్ళతోనే ఉంటారు అన్న నమ్మకం అయితే ఈ పర్సన్కి ఉంది. అండ్ కెరీర్ పరంగా కూడా ఈ పర్సన్కి కాన్ఫిడెంట్ ఎక్కువ అండ్ మీ విషయంలో కూడా కాన్ఫిడెంట్ ఎక్కువ. సో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీతో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం వీళ్ళకి ఇష్టమే, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి మీరంటే ఇష్టమేనండి, చాలా ఇష్టం, మ్యారేజ్ చేసుకునే అంత ఇష్టం అండ్ లైఫ్లో కలిసి ఉండే అంత ఇష్టం. కానీ వాళ్ళకున్న భయాలు, వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న థాట్స్, వాళ్ళని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ మాటలు, ఈ విధంగా మీ మధ్య జరిగిన ఏదైతే ఉన్నాయో ఏమంటారు, ఏదైతే గొడవలు ఉన్నాయో, ఏవైతే మాటలు ఉన్నాయో, ఏవైతే జరిగినాయో పాస్ట్లో, వాటిని కొంచెం ఫేస్ చేయలేనేమో ఫ్యూచర్లో. వీళ్ళ వల్ల మళ్ళీ ఇలాగే చేస్తారేమో, వీళ్ళ వల్ల నేను మళ్ళీ ఇలాంటిది ఫేస్ చేస్తానేమో అన్న థాట్తో వాళ్ళు ఏంటి అంటే కొంతమంది మీ విషయంలో ధైర్యం చేయలేక, కొంతమంది ఇలాంటిది మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుందన్న భయంతో కూడా కొంచెం బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు. బట్ రీయూనియన్ పాసిబుల్, రీయూనియన్ అవుతుంది, మళ్ళీ మీతో మాట్లాడతారు. బట్ ఈ పర్సన్ మీతో ఎంతవరకు స్టడీగా, కమిటెడ్గా అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం, కమిట్మెంట్ ఇవ్వకుండా నీతోనే ఉంటాననడం, సరిగ్గా మీకు సపోర్ట్ అనేది ఇవ్వకుండా మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం. సో వీళ్ళు వస్తారు, కామన్, మీతో ఉంటారు, అది కూడా కామనే. కానీ వీళ్ళు ఎంతవరకు అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఎంతవరకు కమిట్మెంట్ ఇస్తారు, మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఎంతవరకు కమిట్మెంట్కి ఇస్తారు, ఎంతవరకు కమిట్మెంట్ ఇస్తారు అండ్ ఎంతవరకు మీతో బాధ్యతగా ఉంటారు. మ్యారీడ్ వాళ్ళైనా, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా, ఏ రిలేషన్ చూసుకున్నా ఎంతవరకు సపోర్ట్గా ఉంటారు వీళ్ళు అనేదే పాయింట్ ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు వస్తారు కానీ ఏదైనా సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాగానే వెంటనే జంప్ అవ్వడం కానీ అలాంటివి చేస్తుంటారండి. సో ఆ విషయంలో కొంచెం ఈ పర్సన్ విషయంలో కొంచెం క్లారిటీ తీసుకోండి. అండ్ ఈ పర్సన్ కూడా ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి అని అయితే డిసైడ్ అవుతున్నారు, రావాలన్న ఆలోచన ఉంది. అండ్ వీళ్ళు కెరీర్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. వీళ్ళ న్యూ జాబ్ కోసం, ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం కూడా చూస్తున్నారు. వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉంది. రెండోది వాళ్ళకి కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ అండ్ వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఎదగాలని చూస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ కొంతమందికి మీ పర్సన్లో కెరీర్ మీద ఫోకస్ చేయాలనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కెరీర్ గురించి, వాళ్ళ జాబ్ గురించి అది ఎక్కువగా చూస్తున్నారు అనమాట. ఒకవేళ మీ విషయంలో అయితే మీ దగ్గరికి రావాలి అని అయితే చూస్తున్నారు, ఓకేనా. మీ దగ్గరికి రావాలి అండ్ మీ విషయంలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, ఆలోచించాలి అని అయితే అనుకుంటున్నారు. వీళ్ళకైతే ఇష్టం ఉందండి, ఆ ఇష్టం మీ దగ్గరికి రాకుండా ఆపలేదు. ఆ ఇష్టం వల్ల మీ దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళు మీకు ఇచ్చే టైం కానీ, ఇంపార్టెన్స్ కానీ, ప్రియారిటీ కానీ అండ్ వాళ్ళు మీకు ఇచ్చే కమిట్మెంట్ కానీ ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఇచ్చే ఆఫర్ చాలా చిన్నది అవుతుంది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమో, లేకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా జస్ట్ మాట్లాడతాను, మనం ఇలాగే ఉందాం, కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేను, ఇలాంటివి అన్నమాట. మ్యారీడ్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ కరెక్ట్గా ఉంటారో లేదో తెలీదు, ఆ విధంగా అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆఫర్ అనేది చాలా చిన్నది తీసుకొని వస్తారు మీ దగ్గరికి. వీళ్ళు ఎంతవరకు మళ్ళీ స్టాండర్డ్గా మళ్ళీ ఇలాగే డిస్టర్బెన్స్, వీళ్ళు పర్మనెంట్గా వెళ్ళిపోతారని లేదు, ఇక్కడ ఎక్కడా కూడా ఉంటారు. కానీ ఇలానే వెళ్ళిపోవడము అంటే కరెక్ట్గా ఉండకపోవడం, ఒకవేళ మాట్లాడినా కూడా తక్కువ మాట్లాడటము, కాసేపు బాగా మాట్లాడడము, మళ్ళీ కాసేపు మళ్ళీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడము, ఆ విధంగా చేస్తుంటారనమాట. ఉండేవాళ్ళు సరిగ్గా ఉండరండి. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఉంటారు మీతో, ఉండేవాళ్ళు చక్కగా ఉండరు, సరిగ్గా ఉండరు. ఎందుకంటే సగం సగం ఉంటుంటారనమాట. వెళ్ళడాలు, రావడాలు, లేదా కాసేపు బాగుంటే కాసేపు బాగుండటాలు. అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వకపోవడాలు, మళ్ళీ ఉంటారు మీతో, ఈ విధంగా అనమాట. సో ఇలాంటి పర్సన్ గురించి మీరు కొద్దిగా మార్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎందుకంటే ఈ పర్సన్కి మీతో ఉండాలనే ఇంట్రెస్ట్, మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన, థాట్ రెండు ఉన్నాయి. ఎక్కడ భయపడుతున్నారు వీళ్ళంతే, కానీ వీళ్ళకి మిమ్మల్ని వదలాలనే థాట్ అయితే లేదు. వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి దూరంగా అవాయిడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో మీరున్నారు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మిస్ అవుతున్నారు మిమ్మల్ని. డెఫినెట్గా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. వాళ్ళు మీకు చేసిన ఏదైనా తప్పు చేస్తుంటే మీ విషయంలో, దానికి వాళ్ళు ఏంటంటే రియలైజ్ అయ్యారు. ఇక మీదట అలాంటివి చేయకూడదు, నేను తప్పు చేశాను అనేది కలుగుతుంది వాళ్ళకి. మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీకు నచ్చింది చేయాలనుకుంటున్నారు. అంటే మీతో రొమాన్స్ కానీ, రీయూనియన్ కానీ ఇలా చెయ్యాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అనుకుంటున్నారు కూడా. సో వాళ్ళలో చేంజెస్ వచ్చినాయి, మార్పు వచ్చింది. ఇదేదైతే మీ సపరేషన్ ఉంటుందో అది ఎండింగ్ అయిపోతుంది.
ఇప్పుడు ఎవరికైతే రియూనియన్ లేదో, ఎవరైతే బాధపడుతున్నారో ఈ బాధ మొత్తం ఎండింగ్ అయిపోతుంది. మళ్ళీ న్యూ బిగినింగ్స్ వస్తాయి. మళ్ళీ మీ రిలేషన్లో చేంజ్ వస్తుంది, మార్పు వస్తుంది. మీ పర్సన్లో కూడా కొంత మార్పు వస్తుందండి. ఇంతకు ముందులాగా కాకుండా మీ రిలేషన్ ఇంకో లెవెల్లో వెళ్తుంది. అది ఏ రకంగానైనా అయి ఉండొచ్చు, ఒక వేరే లెవెల్లో వెళ్తుంది అనమాట. సో థింక్ పాజిటివ్ అండి, ఎందుకంటే వేరే లెవెల్లో వెళ్ళబోతుంది మళ్ళీ మీ రిలేషన్. సో పాజిటివ్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ పర్సన్లో కొంత నెగిటివిటీ ఉంది. అంటే ఏంటి, భయపడడం, స్టాండ్ తీసుకోకపోవడం, సపోర్ట్ చేయకపోవడం, ఇవి ఉన్నాయి. బట్ మీతో ఉండాలని ఇంటెన్షన్ ఉంది. సో మీరే మార్చుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి పర్సన్ని. బట్ వీళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, వస్తారు కూడా. అండ్ వీళ్ళు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, మీ మనసులో ఉన్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫస్ట్ వాళ్ళకి మీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి. నేను నీతో ఇలా ఉంటాను, నా వల్ల నీకు ఇబ్బంది రాదు, నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదని ఫస్ట్ మీరు వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు క్లారిటీ ఇస్తే వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి ఏంటంటే మీ విషయంలో వాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. మీతో ప్రాబ్లం అవుతుందనో, లేకపోతే మీతో రిలేషన్ కరెక్ట్గా ఉంటుందా లేదా అనేసి 2 సైడ్ ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి, మీ విషయంలో ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో మీరేం ఆలోచిస్తున్నారో ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే అందం విషయంలో కానీ అన్నీ ఉన్న వాళ్ళని మిమ్మల్ని అనుకుంటున్నారు. అది అందమైన కానివ్వండి, గుణమైన అయి ఉండొచ్చు. అండ్ మీరు మీ కెరీర్ కానీ, మీ జాబ్ కానీ, ఏదైనా మీరు అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్ అయితే అనుకుంటున్నారు. మీతో ఉంటే అన్ని విధాలుగా కూడా సెట్ బాగుంటుంది లైఫ్. మీ పరంగా మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ అండి. చెప్పాలంటే మీరు పర్ఫెక్ట్, వాళ్ళకి మీరు పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళకి మీరు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని అయితే అనుకుంటున్నారు. సో ఈ రిలేషన్ ఏంటంటే ఒక యాక్షన్ తీసుకోవాలి అండ్ మిమ్మల్ని వదలాలని అయితే లేదు, ఎందుకంటే మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకి. సో ఏదున్నా సరే మనసులోనే పెట్టుకుంటారు, బట్ ఏది కూడా చెప్పరు. ఎక్కువగా సైలెంట్గా ఉంటారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఏదైందని చెప్పరు, బ్లాక్ చేస్తారు, అవాయిడ్ చేస్తారు. లేదా బ్లాక్ చేయకపోయినా సైలెంట్గా తక్కువ మాట్లాడటము, ఆ విధంగా కూడా చేస్తుంటారు. బట్ ఇష్టం ఉన్నట్టే ఉంటారు, కానీ ఇష్టం లేనట్టు ఉంటారు. ఆ విధంగా కనిపిస్తుంది. మనసులోని ప్రేమ ఉంటుంది, బయటికి ఎక్కువ చూపించలేరు, బయటికి ఎక్కువ ఇదిగా డామినేటింగ్గా ఉంటారు. వీళ్ళ రిలేషన్లో కూడా మీ రిలేషన్లో ఎప్పుడు వీళ్ళే డామినేట్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళకి ఇష్టమైతే ఉందండి, వీళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఓపెన్ మైండెడ్గా ఉండలేరు, ఎప్పుడు సైలెంట్గా ఉంటుంటారు. లేదా మనసులో ఏవి చెప్పరు తొందరపడి, ఆ విధంగా ఉంటారు అనమాట. చాలా డీప్గా థింక్ చేస్తూ ఉంటారు. ఏదైనా సొసైటీ అంటారు, ఫ్యామిలీ అంటారు, థర్డ్ పార్టీ అంటారు. ఏదైనా సిచ్యువేషన్ రాగానే మళ్ళీ వెనకడిగేస్తారు. ఆ విధంగా కొంచెం మనసులో పెట్టుకునే వ్యక్తి. అండ్ ఇష్టమైతే కనిపిస్తుంది వీళ్ళకి. సో మీ ఫీలింగ్స్ చూద్దాం, మీ ఎనర్జీస్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీ, నెక్స్ట్ యాక్షన్. మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం, చాలా ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ని. ఈ పర్సన్ని మీరు డివైనే కలిపింది, గాడ్డే నన్ను నా పర్సన్ని కలిపారని మీరు బలంగా నమ్ముతున్నారండి. యూనివర్స్ కలిపారు, మాది సోల్మేట్ కనెక్షన్, ఏదో కర్మ బంధమో లేకపోతే సోల్మేట్ కనెక్షనో, టిన్ ఫ్లేమో, ఏదో ఒకటి. ఈ పర్సన్కి నాకు ఏదో ఒక సంబంధం ఉంది, గత జన్మో లేకపోతే ఏదో ఒకటి ఫీల్ అవుతున్నారు. అండ్ ఒకవేళ ఇలా ఫీల్ అవ్వకపోతే కనుక ఈ పర్సన్ అంటే మీకు సమ్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ పర్సన్ని వదులుకోవాలని లేదు, ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా ఈ పర్సన్ ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది, మీ ఫేవరెట్, అందుకే వదులుకోవాలనుకోవట్లేదు. బట్ ఈ పర్సన్ మీకు చాలా ఈగో యాటిట్యూడ్ కూడా చూపిస్తూ ఉండొచ్చు. ఈ రిలేషన్లో కొన్ని గొడవలు అవుతున్నాయి, కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. ఎవరెవరు ఈ పర్సన్ గురించి మీకు ఎవరు ఏం చెప్పినా కొంతమంది మీరు నమ్మరు. అండ్ ఈ పర్సన్ అంటే మేబీ కొంతమంది ఈ పర్సన్ని వదిలేయమని చెప్పినా కూడా మీరు ఇష్టపడరు, ఈ పర్సనే కావాలనుకుంటారు మీరు. ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, ఈ పర్సన్ మీద మీకు చాలా ప్యూర్ లవ్ ఉంది, ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇష్టం ఉందండి, కాకపోతే ఈ పర్సన్ ఇప్పుడు వచ్చినా కూడా ఈ పర్సన్ని మీరు చాలాసార్లు క్షమించారు. మళ్ళీ వీళ్ళు ఇదే మిస్టేక్ చేసినా మళ్ళీ క్షమించారు, మళ్ళీ దగ్గరకు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు అదే మిస్టేక్ చేస్తున్నారు. ఈ పర్సన్లో ఏంటంటే మళ్ళీ చెప్పాను కదా, వెళ్ళడం రావడం అలాంటి ఎనర్జీ అయితే ఉంది. బట్ ఈసారి సమ్ క్లారిటీ రావాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీరు కలవడానికి 3వ వ్యక్తుల సహాయం కోసం కూడా చూస్తున్నారు. అంటే 3వ వ్యక్తుల సహాయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
కానీ ఈసారి ఏంటంటే మీ పర్సన్లో క్లారిటీ కోసం చూస్తున్నారు. కరెక్ట్గా ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉంటేనే మీరు ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మీ పర్సన్లో మీరు క్లారిటీగా మాట్లాడాలి, ఒక క్లారిటీ తీసుకోవాలి. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలన్నా, ఈ రిలేషన్లో ముందుకెళ్ళాలన్నా మీ పర్సన్ నుంచి మీకు ఒక క్లారిటీ రావాలి, వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ జరగాలి, మాట్లాడాలి, డిస్కషన్ జరగాలి. సో అదైతే ట్రై చేస్తున్నారు. అది మీరైనా చేస్తారు, లేదా మీతో ఇంకెవరైనా కలుపుకొని వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, రీయూనియన్ కోసం చూస్తున్నారు. మీరైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదా వాళ్ళ యాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. చూసుకున్నా ఈ రిలేషన్ మీకు వదలాలని లేదు. మీ పర్సన్ని క్షమించుకొని మళ్ళీ దగ్గరికి తీసుకొని ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడానికే మీరు చూస్తున్నారు. ఓకేనా? మేనిఫెస్ట్ చేస్తారు, రెమెడీస్ చేస్తున్నారు, అండ్ రీడింగ్స్ అంటే పర్సన్ రీడింగ్ తీసుకుంటున్నారు, టారో రీడింగ్స్ కూడా చెప్పించుకుంటున్నారు, ఆస్ట్రాలజీ ఇవి కూడా చేస్తున్నారు. అండ్ చూద్దాం అంటే రీయూనియన్ అవుతుందా లేదా అనేది ఫైనల్గా. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? సో రీయూనియన్ ఉంది. సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది అంటే రీయూనియన్ అవుతుంది. టైం అనేది చేంజ్ అవ్వబోతుంది. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, లేదా మీరు యాక్షన్ తీసుకున్నా కూడా ఏదో రకంగా మళ్ళీ రీయూనియన్ అనేది అవుతుంది. సో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. టైం అనేది మీకు అనుకూలంగా అవ్వబోతుందండి. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి, కామెంట్లో 222 అని పెట్టండి. మీకు కూడా 222, 355, 444 అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్. అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. ఇంకా మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తూ ఉంటారు, మళ్ళీ మీరు కలిసినట్టుగా, మళ్ళీ వాళ్ళు మాట్లాడినట్టుగా, ఇలాంటివి కూడా డ్రీమ్స్లో వస్తూ ఉంటాయి. సో క్లెయిమ్ చేసుకోండి, కామెంట్లో 222 అని పెట్టండి, లైక్ చేయండి. పాజిటివ్ రీడింగ్, సో మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. సో పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? సో చాలామందికి జూన్ ఎండింగ్లో అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే కనుక, లేట్ అవుతే కనుక ఈ జూలై ఆగస్టులో కూడా అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.